మీకా అనే పదము ఒక హెబ్రీ పదం. మికాయ అనే హెబ్రీ పదం నుంచి మీకా అనేది వచ్చింది. మికాయ అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే యెహో వంటి వాడు ఎవడు. ఈ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన వచనం ఏంటంటే మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఈ గ్రంథానికి ఒక కీ పాయింట్గా చెప్తారు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా అని అడుగుచూ ఉన్నాడు. ఇక్కడ భక్తుడు నా దేవుణ్ణి నేను ఎలా ప్రసన్నం చేసుకోగలను, నా దేవుణ్ణి నేను ఎలా సంతోషపెట్టగలనని పై వచనాల్లో చెప్తూ ఉంటాడు. 6వ వాక్యం మీరు చూసినట్లయితే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకి సంతోషము కలగజేని. ఇవన్నీ కూడా ఆయనకి సంతోషాన్ని కలుగజేస్తాయా అని చెప్తూ ఇంకా కంటిన్యూషన్లో, నా అతిక్రమమునకే నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున, నా పాపము పరిహారముకే నా గర్భఫలము నేను ఎత్తునా అని చెప్తూ, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. నీవు అర్పించే వేలాది నదులంత విస్తార తైలము కంటే, నీవు అర్పించే దహన బలుల కంటే, నీవు అర్పించే పొట్టేళ్ళ కంటే ఇవేమీ కూడా నీ దేవుణ్ణి సంతోషపరచలేవు. అవన్నీ అవసరమే, కానీ వాటికంటే ఉత్తమమైనది, వాటికంటే శ్రేష్టమైనది ఏంటంటండి, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుతాను. ఇంతే కదా, చాలా సింపుల్గా తేల్చేశాడు మీకా గారు. కానీ ఇది చాలా కష్టం మన జీవితాల్లో. డబ్బులైనా ఇవ్వగలుగుతాం, బలాన్నైనా ఇవ్వగలుగుతాం, సమయాన్నైనా ఇవ్వగలుగుతాం, కానీ ఇవి మాత్రం చేయలేం. ఏవి? న్యాయముగా నడుచుకున్నటయు కనికరాన్ని ప్రేమించుటయు దీన మనసు కలిగి ఉండడం. ఇవి తప్పించి ఇంకేమైనా చేయగలుగుతాం దేవుని బిడలుగా మనం. కానీ దేవుడు కోరుకుంటుంది ఇదే. అంటే దాని ఉద్దేశం నీ సమయాన్ని ఇవ్వద్దని కాదు, నీ ధనాన్ని ఇవ్వద్దని కాదు, నీ బలాన్ని ఇవ్వద్దని కాదు. వాటిని ఇస్తూ ఇవి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈ గ్రంథానికి కీ పాయింట్ ఏంటంటే ఈ 6వ అధ్యాయములో 6వ వచనమే ఈ గ్రంథానికి కీ పాయింట్.